లోక్సభ ఎన్నికల ముంగిట తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీట్ల కోసం, అధికారం కోసం నేతలు అటు నుంచి ఇటు నుంచి అటు దూకేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్లు ఇస్తూ ఆ పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఆ పార్టీ సెక్రటరీ జనరల్ పార్లమెంటు పార్టీ నాయకుడు కె కేశవరావు ప్రకటించారు. ఇక వరంగల్లో లోక్సభ స్థానం అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించాక కూడా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య హఠాత్తుగా బరి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ కూడా రాశారు. కడియం శ్రీహరి కావ్య కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. కడియం శ్రీహరి వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంటోంది. కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరడం ఇప్పటికే ఖాయం కాగా, ఇలా ఇద్దరు నేతలు దాదాపు ఒకే సమయంలో తమ కుమార్తెలతో సహా బీఆర్ఎస్ ను వీడనుండడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాకు సొంత ఇల్లు లాంటిది. నేను పుట్టింటి నుంచి పెరిగి కాంగ్రెస్ లోనే 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశా అని తెలిపారు. ఆ పార్టీలోనే చనిపోవాలని అనుకుంటున్నా, అలాగే తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారు కదా అంటూ మాట్లాడారు. 84 ఏళ్ల వయసులో నేను కూడా నా సొంతిల్లు కాంగ్రెస్ లోనే చేరుతా అని కేకే అనడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నాయి. బీఆర్ఎస్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, బీఆర్ఎస్ కి భారీ షాకులు తగులుతున్నట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? శంకర్ భవాని, మొత్తానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక్కొక్కరుగా ప్రతిరోజు కూడా కాంగ్రెస్ పార్టీ వలసలు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే 5 సిట్టింగ్ ఎంపీలు కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో కూడా చేయడం జరిగింది. మరోవైపు ఏకంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు ఖరారు చేసిన నేపథ్యంలో కూడా ఏకంగా పార్లమెంటు అభ్యర్థులు కూడా పార్టీ మారాల్సిన దుస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చిక్కిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి వలసలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి కావచ్చు, తన కూతురు కావ్య ప్రస్తుతం వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ క్యాండిడేట్ కూడా కావ్యని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తను బరిలో ఉండననేసి కూడా ఏకంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లేఖ రాశారు. ఇప్పటికే ఈ రోజు సాయంత్రం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి నేతృత్వంలో కూడా ఈ రోజు కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కడియం శ్రీహరి తన నాన్న ఇప్పటికే కడియం శ్రీహరి కూడా ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు. కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిక లాంఛమైంది. ఇప్పటికే నిన్ననే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలు కూడా వెళ్లి స్వయంగా కడియం శ్రీహరిని, అదేవిధంగా తన కూతురు కావ్యను కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ రోజు సాయంత్రం కడియం శ్రీహరి తో పాటు తన కూతురు కావ్య కూడా కాంగ్రెస్ పార్టీకి రావడం ఖాయమైందని చెప్పుకోవాలి. మరోవైపు అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేత, మాజీ కాంగ్రెస్ నేత అయినటువంటి కేశవరావు, అదేవిధంగా తన కూతురు గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి మేయర్ గా ఉన్నటువంటి విజయలక్ష్మి కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి నేతృత్వంలో కూడా రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మేయర్ గా ఉన్నటువంటి విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక కేశవరావు కూడా వచ్చే నెల 6వ తారీఖు కూడా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఉంది. ఈ భారీ బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ సభకు హాజరు కానున్నారు. ఆ రోజే కేశవరావు కూడా అగ్రనేత మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే కడియం శ్రీహరి కూడా తన నివాసంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యాడు. ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే దాని మీద సమాలోచనలు చేస్తా ఉన్నారు. విక్రాంత్, మీరు చెప్పినట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి వలసలు భారీ స్థాయిలోనే పెరుగుతున్నాయని కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పదవులు అనుభవించిన కేకే నమ్మిన బంటు కేసీఆర్ కి, కానీ కేసీఆర్ కే భారీ షాక్ ఇచ్చి ఆయన పార్టీ మారుతుండడం కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి బీఆర్ఎస్ కి. మరి కేసీఆర్ దీనిపై కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా?
తేజ్ భవన్ మీరు అన్నట్లు వాస్తవానికి కల్వకుట్ల ఫ్యామిలీ తర్వాత బయట వ్యక్తి ఎవరన్నా ప్రధాన అనుచరుడు ఉన్నాడు అది మొదటగా ఎవరైనా చెప్పే పేరు కేశవరావు లేనిది కేసీఆర్ ఏ పని చేయకపోయేది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యాడో ఆ రోజు నుంచి కూడా ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా పక్కన కేశవరావు ఉండాల్సిందే. ఎవరిని ఇతర పార్టీల నుంచి చేర్చుకోవాలన్నా కేశవరావు పక్కన ఉండాల్సిందే. ఇద్దరు కూడా సమాలోచనలు చేసేవాళ్ళు. కేశవరావుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది సీనియర్ నేతలు ఎంతో మంది పోటీ పడ్డా కానీ మేయర్ పదవికి తన కేశవరావు కూతురు వైపే కేసీఆర్ కూడా మొగ్గు చూపాడు. ఈ నేపథ్యంలోనే నిన్న కూడా కేటీఆర్ ఒక సభలో మాట్లాడుతూ కూడా భావోద్వేగానికి లోనయ్యాడు. నిత్యం మాతోనే ఉండి మా వెన్నంటే ఉండి కూడా మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారని కొంచెం కంటతడి కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉందని చెప్పుకోవాలి. ఏకంగా పార్లమెంటు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉంది. ఏకంగా పార్లమెంటు అభ్యర్థిని ప్రకటించాక ఆ అభ్యర్థి పార్టీ మారిన చరిత్రలు చాలా తక్కువ ఉంటాయి. అట్లాంటి గడ్డు పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి నెలకొంది. ఏకంగా పార్టీ అభ్యర్థి ఓడిపోయిన తర్వాత లేకపోతే గెలిచిన తర్వాత పార్టీ మారిన దాఖలాలు ఉంటాయి. కానీ ఏకంగా పోటీ జరగకుండానే ఎన్నిక జరగకుండానే పార్టీ మారిన పరిస్థితి ఉంది. ఒకవేళ టికెట్ రాకుంటే పార్టీ మారిన సందర్భాలు ఉంటాయి. కానీ బరిలో ఉన్న నేతనే పక్క పార్టీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు సంబంధించి అదేవిధంగా కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు కేటీఆర్ కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఇదే విషయంపై కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మిగతా అభ్యర్థులకు సంబంధించి కూడా మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. కేశవరావు అదేవిధంగా కడియం శ్రీఆర్ నేతలు బయటకు వెళ్లడాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. చాలా మంది నేతలు మధ్యలో వచ్చారు పోతున్నారు, దాన్ని పెద్దగా సీరియస్ కి తీసుకోలేదు. కానీ అత్యంత ముఖ్య నేతలు కేశవరావు అదేవిధంగా కడియం శ్రీఆర్ అట్లాంటి నేతలే బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్లడాన్ని మాత్రం బీఆర్ఎస్ నేతలు ముఖ్య నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. క్యాడర్ కూడా ఆగమాగంగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముందల కేవలం ఒక నెల రోజులు లేదు పార్లమెంట్ ఎన్నికలు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిరోజు కూడా ముఖ్య నేతలు వెళ్లడాన్ని మాత్రం పార్టీ క్యాడర్ కూడా ఆలోచిస్తా ఉంది. దీనికి సంబంధించి పెద్దగా డ్యామేజ్ జరగక ముందుకే ఆలోచన చేయాలి, పార్టీని బతికించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే రేపటి నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల బాట పట్టనున్నారు. ప్రధానంగా నీటి సమస్యని దృష్టిలో పెట్టుకొని ఆ నీటి సమస్యని పెద్ద ఎత్తున చూపుతూ కూడా ప్రతిపక్షానికి సంబంధించి నీటి ఎద్దడిని ఎత్తుతూ కూడా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి, అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయాలనే ఆలోచనతో కూడా రేపటి నుంచి జిల్లాల పర్యటన పెట్టుకున్నారు కేసీఆర్ ఇప్పటికే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఏదైతే 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టింది కాంగ్రెస్ పార్టీని, ఏ ఒక్క ముఖ్యమైన నేతను కూడా ఉండకుండా కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా జాయిన్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఇదే దెబ్బని ఇటు ప్రస్తుతం మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో వారు చేసిన దాన్నే తిరిగి ఆ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున చేరికలు మాత్రం చేర్చుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.